జై హింద్ దోస్తో సభీకో. ఈరోజు మనం రన్నింగ్ స్టార్ట్ చేసే ముందు మనం ఏ విధమైన వార్మప్ చేయాలి, ఏ విధమైన స్ట్రెచ్చింగ్ చేయాలి, ఏ విధమైన స్ట్రెచ్చింగ్ చేస్తే మన బాడీ ఎక్కువ స్ట్రెంత్ గెయిన్ చేస్తుంది, ఏ విధమైన ఎక్సర్సైజ్ చేస్తే బాడీ ఫిట్గా ఉంటుంది, ఏ విధమైన ఎక్సర్సైజ్ చేస్తే మనం ఎక్కువసేపు రన్నింగ్ అలసిపోకుండా చేయగలం, రన్నింగ్ చేసే మధ్యలో ఎక్కువ ఆయాసం అది రాకుండా ఎక్కువసేపు ఉండాలంటే మనం ఏ విధమైన స్ట్రెచ్చింగ్స్ రన్నింగ్ ముందు స్టార్ట్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్ దోస్తో. మనం ముందుగా ఇంటి దగ్గర నుంచి వచ్చే ముందు మన కాలకృత్యాలన్నీ తీర్చుకుని రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత గ్రౌండ్కి వచ్చే దారిలోనే మనం ఈ టైం వేస్ట్ చేయకుండా మన బ్రీతింగ్ ప్రాక్టీస్ అనేది కొంచెం చేసుకోవాలన్నమాట. బ్రీతింగ్ ప్రాక్టీస్ ఎక్కువ మనం చేసుకుంటే కనుక మన లంగ్స్ అనేవి ఎక్కువ సేపు రన్నింగ్ చేయడానికి సహకరిస్తాయి అన్నమాట. మనం రన్నింగ్ ఎక్కువ చేయగలంటే ముందు మనం బ్రీతింగ్ స్టామినా అనేది ఎక్కువగా ఉండాలి. ఈ విధంగా మనం గ్రౌండ్కి వచ్చే ముందే మనం బ్రీతింగ్ అది ప్రాక్టీస్ చేసుకుంటే మనం గ్రౌండ్లో ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కూడా మనకు చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో మనం ఫస్ట్ రన్నింగ్ స్టార్ట్ చేసే ముందు స్ట్రెచ్చింగ్స్ ఎలా చూసుకునే ముందు స్ట్రెచ్చింగ్స్ అనేవి మనం శిరోపాదాభిముఖంగా స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. శిరోపాదాభిముఖం అంటే మన శిరస్సు నుండి మన పాదాల వరకు శిరోపాదాభిముఖంగా మన స్ట్రెచ్చింగ్స్ అనేవి స్టార్ట్ చేయాలి. ముందుగా మనం మన శిరస్సుని ఏ విధంగా రొటేట్ చేయాలి, మన హ్యాండ్స్ని ఏ విధంగా రొటేట్ చేయాలి, మన హిప్స్ని ఏ విధంగా రొటేట్ చేయాలి, మన లెగ్స్ని ఏ విధంగా రొటేట్ చేయాలి, మన ఫుట్ని ఏ విధంగా రొటేట్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దాంతోపాటు ఇంకా మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనం ముందుగా మన హెడ్ అనేది 3 times లెఫ్ట్ టు రైట్, మళ్ళీ 3 times రైట్ టు లెఫ్ట్, ఈ విధంగా మనం టర్న్ చేయాలి. సో ఈ విధంగా టర్న్ చేసిన తర్వాత మన కొంచెం ఫ్రీగా ఉంటుంది అన్నమాట హెడ్. మనం వీలుంటే మనం ఐ ఎక్సర్సైజ్ కూడా చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఐస్ కూడా రొటేట్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఐస్ హెడ్ రొటేట్ చేసుకున్న తర్వాత మన హ్యాండ్స్ని ఈ విధంగా తీసుకుంటే కనుక ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ చూసుకుని లెఫ్ట్ హ్యాండ్ ఈ విధంగా చేసుకోవాలి. మన లెగ్ని మన ఛాతీకి తగిలించేలాగా మనం చేయాలన్నమాట. సేమ్ రైట్ లెగ్ కూడా ఆ విధంగా చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత మనం ఎవ్రీ స్టెప్ కూడా 30 seconds హోల్డ్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఇలా ఫస్ట్ ఫ్రంట్, తర్వాత బ్యాక్, అలా 3 times, మళ్ళీ ఫస్ట్ ఫ్రంట్ బ్యాక్, ఈ విధంగా 3 times చేయాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మన లెగ్స్ అనేవి కొంచెం ఫ్రీ అవ్వడం మనం గమనించవచ్చు. ఈ విధంగా చేసుకున్న తర్వాత మన ఫుట్ ఓన్లీ ఫ్రంట్దే భూమి మీద ఉండి వెనకేసి వెళ్ళేలాగా పైన ఇలాగ చేతులు రెండు ఈ విధంగా పెట్టి దీన్ని ఇలా అనుకోవాలన్నమాట. ఇలా అనుకుంటూ మనం ఆకాశం వైపు చూడాలి. అప్పుడు మనకి బాడీ అనేది స్ట్రెచ్చింగ్స్ అన్నిటికీ అట్ ఏ టైం జరుగుతుంది అనమాట. ఒకసారి చూడండి.
ఈ విధంగా మనం స్ట్రెచ్చింగ్స్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఈ తర్వాత మనం చూసుకుంటే కనుక మన బాడీ కొంచెం స్ట్రెచ్చింగ్స్ అనేవి స్టార్ట్ అయిన తర్వాత మనం లెగ్స్ ఇలా బయటగా చూసుకుని ఈ విధంగా పెట్టుకుంటే మన లెగ్స్ అనేవి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఈ విధంగా 30 సెకండ్స్ ఉండాలి. 30 సెకండ్స్ ఉండి మళ్ళీ స్లోగా మనం మామూలు యాక్టివ్ వచ్చి ఈ విధంగా త్రీ టైమ్స్ చేసుకుంటే లెగ్స్ అనేవి కొంచెం ఇంప్రూవ్ అవుతాయి, స్టామినా అనేది. మీరు చూసుకుంటే కనుక మనకి ఈ మురుకులు అనేవి బయటికి రాకూడదు, ఇవి హ్యాండ్స్ అనేవి దీనికి తగలాలి. ఈ విధంగా మనం ఇది బయటకు వచ్చేస్తే మనకి ఉండదన్నమాట, యూజ్ ఉండదు అంతగా. ఈ విధంగా చేసుకుంటే దాంతోపాటు మనం మరిన్ని స్ట్రెచ్చింగ్స్ ఏ విధంగా చేయాలంటే మనకి అన్ని స్ట్రెచ్చింగ్స్ ఒకే ఆసనాల్లో కవర్ అయ్యేది ఉంది. అదే మనకి సూర్యాసనం అని పిలుస్తాం, సూర్యాసన నమస్కారాలు అని పిలుస్తాం. సూర్య నమస్కారాలు చేసుకుంటే ఇంకా మంచిది. ఆ సూర్య నమస్కారాలు ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం మనం. ఈ విధంగా సూర్య నమస్కారాలు అనేవి చేయాల్సి ఉంటుంది. సూర్య నమస్కారాలు మనం ఎట్ ఏ టైం ఎన్నైనా చేయొచ్చు, ఎంత చేస్తే మనకు అంత ఆరోగ్యంగా ఉంటుంది. ఈ సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఏంటంటే రన్నింగ్కి వెళ్ళే ముందు మన బాడీ అనేది రన్నింగ్కి అనుకూలిస్తుంటుంది అనమాట. అలాగే అదే కాకుండా మనకి రన్నింగ్ చేసేటప్పుడు పక్కలో నొప్పిలాగా వస్తుంటుంది. ఇక్కడ ఈ నొప్పి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మనకి రైట్ సైడ్ వస్తే మనకి రైట్ సైడ్ వస్తే కనుక లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది కదా, లెఫ్ట్ హ్యాండ్ ఈ విధంగా పట్టుకుని దాన్ని ఆ విధంగానే పరిగెట్టాలి. ఈ విధంగా గట్టిగా పట్టుకుని పిడికిలు బిగించినట్టు. రైట్కి వస్తే లెఫ్ట్ హ్యాండ్, అదే లెఫ్ట్కి వస్తే రైట్ హ్యాండ్, ఇవి రెండు దేనికి వస్తే దానికి పట్టుకుని మనకి ఎప్పుడు గమనించాల్సింది ఏంటంటే ఏదో ఒక పక్కనే వస్తుంది, రెండు పక్కన నవ్వడం అనేది ఉండదు. సో ఏదైతే పక్కన వచ్చిందో దానికి ఆపోజిట్ సైడ్ హ్యాండ్ గట్టిగా బిగించుకుని రన్నింగ్ కంటిన్యూ చేయాలి. మనం ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నట్టు రన్నింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక వారం రోజులు స్లోగా స్టార్ట్ చేసుకుని రన్నింగ్ గ్రౌండ్కి అది వెళ్ళడం అలవాటు చేసుకున్న తర్వాత ఆ తర్వాత మనం రన్నింగ్ అనేది మనం ఏ ఈవెంట్కి ప్రిపేర్ అవుతున్నామో దాన్ని బట్టి మనం ఈవెంట్స్కి దాని తగ్గట్టు ప్రిపేర్ అవ్వాలి. ఫర్ సపోజ్ మనం 1600 మీటర్లు పరిగెడుతుంటే కనుక మనం టైమింగ్ ఇంపార్టెంట్ అయినవి కొన్ని ఉంటాయి, క్వాలిఫైడ్ ఎగ్జామ్స్ కొన్ని ఉంటాయి. ఫర్ సపోజ్ SSC/GD కానిస్టేబుల్ చూసుకుంటే కనుక క్వాలిఫైడ్ ఎగ్జామ్ అనమాట. క్వాలిఫైడ్ ఎగ్జామ్ అంటే ఉమెన్స్కి 8 minutes 30 seconds ఉంటుంది. SSC/GD 1600 మీటర్స్కి విషయంకి వస్తే అలా కాకుండా మనం RPF కానీ ఢిల్లీ కానిస్టేబుల్ ఢిల్లీ పోలీస్ కానీ ఇటువంటి ఎగ్జామ్స్ చూసుకుంటే వాటికి క్వాలిఫైడ్ అంటే 6 minutes లేదా 6 minutes కన్నా తక్కువ టైం ఉంటుందన్నమాట మేల్కి. మనం ఆ టైంలో 6 minutes రన్నింగ్ చేయాలనుకున్నా లేదంటే 8 minutes 30 seconds రన్నింగ్ చేయాలనుకున్నా, దేనికి చేయాలనుకున్నా మనకి టైమింగ్ కావాలనుకుంటే ఫస్ట్ మనం 400 మీటర్లు ఎంత టైంలో పరిగెడతాం అనేది చూసుకోవాలి. 400 మీటర్లు మనం ఎంత టైంలో పరిగెడుతున్నామో చూసుకుని దాన్ని బట్టి మనం 400 × 400 కాబట్టి 400 × 4 కాబట్టి 1600 రౌండ్స్ 1600 మీటర్స్ కాబట్టి దానికి తగ్గట్టు మనం ఫస్ట్ 1600 మీటర్ పరిగెడకూడదు. ఫస్ట్ ఒక వారం రోజులు 2 kilometers అలా రన్నింగ్ చేయడం అలవాటు చేసుకున్న తర్వాత ఆ తర్వాత మనం ఏం చేయాలంటే స్లోగా మనం ఒక 400 మీటర్స్ ఎంత టైం పడుతుందో చూసుకోవాలి. రోజు చూసుకుంటే 1 minute 30 seconds 2 minutes చూసుకుంటే అలాగా ఒక రోజు ఒక రౌండ్ వేసుకుని కొంచెం వేసి బ్రష్ తీసుకుని మళ్ళీ ఒక 10 minutes తర్వాత 5 minutes తర్వాత మళ్ళీ ఇంకొక 2 అలాగా
3-4 రౌండ్స్ ఒక రోజు చూసుకోవాలన్నమాట. మన 400నే మనం తగ్గించుకోవాలన్నమాట టైమింగ్. ఫస్ట్ 2 మినిట్స్ ఉంటే తర్వాత 150, 145 ఇలా తగ్గించుకుంటూ రావాలన్నమాట. ఆ విధంగా మనం 130కి అలా రీచ్ అయితే కనుక ఆ తర్వాత మళ్ళీ మనం 2 రౌండ్స్ ప్రాక్టీస్ చేయాలి. 800 మీటర్స్. 800 మీటర్స్ ఆ విధంగా మనం ఫస్ట్ 1 రౌండ్, తర్వాత 2 రౌండ్స్, తర్వాత 4 రౌండ్స్. ఈ విధంగా మనం రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తే మన టైమింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంతేగాని మనం 1600 మీటర్స్ రోజు పరిగెడుతుంటే మన టైమింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. 1600 మీటర్స్ అనేది అన్నిటికీ చాలా ఉపయోగం. ఇప్పుడు రాబోయే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానీ, లేదంటే ఢిల్లీ పోలీస్ ఎగ్జామ్స్ కానీ, లేదంటే మిగతా వేరే ఎగ్జామ్స్కి, ఆర్మీ ర్యాలీలు, వీటికి, అగ్నివీరులకి, ఇటువంటి వాటికి అన్నిటికి కూడా మనకి 1600 మీటర్సే ఉంటుందన్నమాట. సో మనం మరో విషయానికి వస్తే 5 km రన్నింగ్. 5 km రన్నింగ్ మనకి క్వాలిఫైడ్ ఎగ్జామ్ అనమాట. అది 24 మినిట్స్లో పరిగెట్టాల్సి ఉంటుంది. మనం తక్కువ టైమింగ్లో పరిగెట్టినా మనకి దానివల్ల స్కోర్ అనేది యాడ్ అవ్వదు. సో మనం ఏంటంటే ఈ రన్నింగ్స్ అవి చేసే ముందు కొన్ని రోజులు, ఒక వారం రోజులు గ్రౌండ్ ప్రాక్టీస్ అయిన తర్వాత మనం రన్నింగ్ అనేది అలా ఇంప్రూవ్ చేసుకుంటూ స్ట్రెచ్చింగ్స్ అనేవి డైలీ చేసుకోవాలన్నమాట. మనం ఎంత ఫ్రీక్వెంట్గా రన్నింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తామో అంత ఫ్రీక్వెంట్గా మనం స్ట్రెచ్చింగ్స్ మీద, వార్మప్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలన్నమాట. ఈ విధంగా వార్మప్స్ చేయడం వల్ల ఏంటంటే మన బాడీ ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. మనకి ఇంకో కొన్ని వార్మప్స్ చూసుకుంటే కనుక ఈ విధంగా దాంతోపాటు మనకి ఈ లెగ్ అనేది లెఫ్ట్ ఎల్ షేప్లో ఉండాలన్నమాట. ఈ విధంగా ఎల్ షేప్లో ఉండాలి. ఇది మొత్తం మనకి క్రాస్గా ఉండాలన్నమాట, ఎక్కడ బెండ్ అవ్వకూడదు. చూసుకుంటే ఈ విధంగా మనం చేసుకోవాలి. సేమ్ మళ్ళీ ఫస్ట్ లెఫ్ట్ ఫ్రంట్ చూసుకున్నాం కదా, ఇప్పుడు రైట్ ఫ్రంట్. ఈ విధంగా చూసుకోవాలి. మన వైడ్ ఈ విధంగా చేసిన తర్వాత వార్మప్స్ చేసేటప్పుడు కూడా మనకు కొంచెం అలసట వస్తుంది. ఈ విధంగా అలసట ఏంటంటే మనం వార్మప్స్ నుంచి కూడా మనం చూసుకోవచ్చు అనమాట. మినిమం వార్మప్స్ అనేవి 10 to 15 మినిట్స్ మినిమం చేయాలి. మ్యాక్సిమం 20 మినిట్స్ సరిపోతుంది. ఈ విధంగా చేసే మధ్యలో మళ్ళీ వస్తే మనం ఈ విధంగా చేసుకోవాలి. హ్యాండ్స్ అనేవి ఎక్కడ బెండ్ అవ్వకూడదు అనమాట. లెగ్స్ కానీ ఎక్కడ బెండ్ అవ్వకూడదు. ఈ విధంగా చూసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనకి బాడీ స్టామినా అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా చేస్తే మనకి ఆయాసం రావడానికి కారణం మనం బ్రీతింగ్ ఎంత స్టామినా ఉంటే మనకు అంత ఎక్కువ రన్నింగ్ చేయడానికి స్కోప్ ఉంటుంది అన్నమాట. మనం రన్నింగ్ చేసే టైంలో అయినా వేరే ఏ టైంలో అయినా ఎక్కువ చాలామంది నోస్తో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తుంటారు అన్నమాట. ఈ విధంగా నోస్తో చేయొచ్చు, కానీ కొన్ని బ్రీత్తో కంట్రోల్ చేయలేని సందర్భాల్లో గట్టిగా ముక్కుతో తీసుకుని నోటితో అవుతుంది. ఏ విధంగా చేయడం వల్ల అంటే మనకి ఏ విధమైన అలసట వచ్చినా కానీ వెంటనే పోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. మనం రన్నింగ్ చేసేటప్పుడు మన మైండ్ ఎప్పుడు కూల్గా ఉండాలి. మన మైండ్లో ఏ విధమైన ఆలోచన లేకుండా
మనం ఫ్రెష్ మైండ్తో వెళ్ళాలన్నమాట గ్రౌండ్కి. అది మనం ఎవ్రీడే కూడా మనం ఫైనల్లో ఏ రోజైతే మనం రన్నింగ్ చేస్తామో ఆ రోజు చేసినట్టే ప్రిపేర్ అవ్వాలి, అంతేగాని ఈ రోజు కాదులే ఎప్పుడు అని చెప్పి ప్రిపేర్ అవ్వకూడదు. ఈ విధంగా ప్రిపేర్ అయ్యేటప్పుడు స్టార్టింగ్లోనే మనం టైమర్స్ అనేవి పెట్టుకోకూడదు. స్టార్టింగ్లో టైమర్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మన మీద మన కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. మనం కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత మనకి ఇంకా ఈవెంట్ డేట్లు ఇచ్చేసి పలానా రోజులు డేట్ అనుకుంటే ఒక 10 days 15 days బిఫోర్ నుంచి టైమింగ్ పెట్టుకోవాలి. కానీ ప్రాక్టీస్ అయితే మాత్రం డైలీ చేయాలి. ఈ విధంగా చేసుకుంటే మనకి రన్నింగ్ ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. మనకి రన్నింగ్తో పాటు బాయ్స్కి వచ్చేసేసరికి చెస్ట్ కూడా కొలుస్తారనమాట. హైట్ మనకి బాయ్స్కి వచ్చేసి 170 సెంటీమీటర్లు ఉండాలి, గర్ల్స్కి వచ్చేసి 157 సెంటీమీటర్లు ఉండాలి హైట్. అంతకన్నా తక్కువ ఉంటే ఛాన్సెస్ అవే ఉండవు. 1 or 2 సెంటీమీటర్స్ తక్కువ ఉంటే ట్రై చేయండి, కానీ 2 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉంటే కనుక డ్రాప్ అయిపోవడం బెటర్ ఎస్ఎస్సి జీడీకి. ఎందుకంటే 2 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉంటే ఛాన్స్ ఉండదు అనమాట. అలా అయితే 1 సెంటీమీటర్ ఉంటే ఛాన్స్ ఉంటుంది బ్రో అంటే అది మీ లక్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. చాలా సందర్భాల్లో 1 or 1/2 సెంటీమీటర్ తక్కువ ఉన్న వాళ్ళకి తీసుకోవడానికి అవకాశాలు అవన్నీ ఎక్కువగా ఉంటాయి. అది రన్నింగ్ సెలెక్ట్ చేసే బోర్డుని బట్టి అనమాట. ఈ విధంగా రన్నింగ్ హైట్ ఉండాలన్నమాట. బాయ్స్కి వచ్చేసి చెస్ట్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి చాలామంది 100% మంది రన్నింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, ఎవరైతే ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవుతామని నమ్ముకున్నారో. కానీ అందులో 100%లో చాలా తక్కువ మంది మాత్రమే చెస్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారనమాట. మనకి చెస్ట్ వచ్చేసరికి 80 సెంటీమీటర్స్ ఉండాలి, ఎక్స్పెండ్ చేస్తే 85 సెంటీమీటర్స్ ఉండాలి. ఈ విధంగా మనకి 85 సెంటీమీటర్స్ ఒకవేళ మన చెస్ట్ 78 79 ఈ విధంగా ఉండి ఎక్స్పెండ్ చేస్తే 85 వస్తున్నా సరే తీసుకుంటారు, ప్రాబ్లం ఉండదు. కానీ మనకి చెస్ట్ 82 ఉన్నా 80 ఉన్నా ఎక్స్పెండ్ చేసినప్పుడు 85 రాకపోతే కనుక క్వాలిఫై చేయాలన్నమాట. సో మనం చెస్ట్ ఎక్స్టెండ్ అవ్వాలంటే మనం ఎక్కువ డైలీ డిప్స్ అనేది ప్రాక్టీస్ చేయాలన్నమాట. డిప్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం మన చెస్ట్ని ఏ విధంగా పొజిషన్, మన హ్యాండ్స్ ఏ విధంగా పొజిషన్ అనేది చూసుకున్నాం. ఇప్పుడు మనకి చేతులకి 2 జానాలకి దూరం ఎంత ఉందో అంత దూరంలో మనం పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత పొజిషన్ అనేది ఈ విధంగా ఉండాలి. మన చూపు ఎప్పుడు పైకి ఉండాలి, కింద చూడకూడదు. డిప్స్ తీసే ముందు మన ఫేస్ ఎప్పుడు పైకి చూస్తూ ఉండాలన్నమాట. మనం ఈ విధంగా మనకి ఎన్ని చేయగలిగితే అన్ని 3 సెకండ్స్ చేయాలన్నమాట. మనం 10 తీయగలిగితే 10, 20 తీయగలిగితే 20, 30 తీయగలిగితే 30, 3 సెకండ్స్ తీయాలన్నమాట. నేను ఒక 20 పైన తీసాను. అవి ఒక 1 or 2 30 seconds 60 seconds వెయిట్ చేసి మళ్ళీ ఆ విధంగా 3 times తీయాలి. ఆ విధంగా 3 times తీస్తేనే మన చెస్ట్ అనేది ఎక్స్పెండ్ అవుతుంది అనమాట. మనం ఒక్కసారిగా 100 తీసేసినా 50 తీసేసినా మళ్ళీ ఇంకొక 2 sets తీస్తేనే మనకి ఛాన్స్ ఉంటాయన్నమాట. సో చెస్ట్ అనేది చేయడానికి ఇంకా మనకి చాలా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా చెస్ట్ అనేది ఇంప్రూవ్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే వెయిట్ తగ్గించుకోవడం చూడాలి. ఎందుకంటే ఒకవేళ రన్నింగ్ క్వాలిఫై అయినా ఓవర్ వెయిట్ వల్ల డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంది. సో వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు వెయిట్ తక్కువ చేయడానికి కూడా కొన్ని టిప్స్ ఉన్నాయి, అవి చూద్దాం ఇప్పుడు.
ఈ విధంగా మనం సైక్లింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన లెగ్స్ కానీ మన బాడీలో ఉన్న వెయిట్ కానీ లాస్ అవడానికి ఛాన్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఎక్సర్సైజ్ అనేది స్టమక్ తగ్గించడానికి చాలా యూజ్ అవుతుంది. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మన స్టమక్లో ఉన్న వేస్టేజ్ అంతా కూడా ఒక క్లీన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. మనం వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అంతా క్లియర్గా ఉంటుంది అన్నమాట ఈ విధమైన ఎక్సర్సైజ్ డైలీ చేయడం వల్ల. దాంతోపాటు మనం వజ్రాసనం కూడా వేయడం వల్ల ఏంటంటే బాడీ కూల్, వజ్రాసనం, శలభాసనం, శీర్షాసనం ఇటువంటి ఆసనాలు వేయడం వల్ల ఏంటంటే మనకి రన్నింగ్ చేసే ముందు మైండ్ స్టేబుల్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం చూద్దాం, ఫస్ట్ శలభాసనం చూద్దాం ఏ విధంగా వేయాలనేది. మనం ఏ విధంగా శలభాసనం వేసేటప్పుడు ఏంటంటే మన కళ్ళు మూసుకున్న తెరిచి క్లోజ్ చేసినా పర్లేదు, ఓపెన్ చేసినా పర్లేదు, పైన పుట్టు మాత్రం ఆకాశం వైపు ఉండాలన్నమాట. ఏ విధంగా ఉండకూడదు. ఈ విధంగా ఉంటే మనకి బాడీ మీద పెయిన్ పడదన్నమాట. ఇలా పైకి ఉంటేనే మనకి బాడీ మీద పెయిన్ అనేది పడడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ విధంగా శలభాసనం 30 to 60 seconds ఉండాలి. అయితే మనం శలభాసనం ఏ విధంగా వేయాలనేది చూసుకుందాం. ఇప్పుడు స్టార్టింగ్ మనం ఈ విధంగా చూసుకున్న తర్వాత మనం మన 2 చేతులతో మన నడువుని పట్టుకోవాలి. నడువుని పట్టుకుని ఇది ఇలా కాళ్ళు 2 పైకి తేల్చాలి. కాళ్ళు 2 పైకి తేల్చిన తర్వాత చేతులతో మన హిప్ దగ్గర పుష్ చేయాలి. పైకి వెళ్ళినప్పుడు ఇలా పడిపోవచ్చు మనం ఒక్కొక్కసారి, కానీ మనం మన హెడ్తో మన షోల్డర్స్తో దాన్ని కంట్రోల్ చేయాలన్నమాట. కంట్రోల్ చేసిన తర్వాత నెమ్మదిగా వాటిని అలా కాల్ని ఉపర్ చేయాలన్నమాట. ఈ విధంగా చేస్తే మనం సింపుల్గా మనం శలభాసనం అనేది వేయచ్చు. సో ఇది ఇప్పుడు శలభాసనం ఎలా వేయాలో తెలుసుకున్నాం. మనం శలభాసనం ఈ విధంగా వేస్తే మనకి బాడీ అనేది చాలా కూల్గా ఉంటుంది అన్నమాట. మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా వీటితో పాటు ఇంకొక 2 ఆసనాలు ఉన్నాయి. ఈరోజు వాటి గురించి కూడా తెలుసుకుందాం. మనకి ఆసనాలన్నింటిలో కూడా రాజు ఏంటంటే డైమండ్ కింగ్ ఏదంటే అది శీర్షాసనం. అంటే మన తల నేల మీద ఉంచి కాళ్ళు గాల్లో లేపాలన్నమాట. ఈ విధంగా శీర్షాసనం వేయడం వల్ల ఏంటంటే మన బాడీలో ఉన్న థాట్స్ అన్నీ బయటికి పోయి మన థాట్ ఒకదాని మీద ఉంటుంది అన్నమాట. మనం ఏ విధంగా నిలబడాలి వితౌట్ మనం అప్పటి వరకు కాళ్ళ మీద నిలబడి ఉంటాం కాబట్టి మనం ఏదైనా ఆలోచించవచ్చు. కానీ తల మీద ఎప్పుడైతే నిలబడతామో అప్పుడు మన థాట్స్ అన్నీ ఒకే దగ్గర కేంద్రీకృతం అవుతాయి అన్నమాట. వేరే వేరే థాట్స్ రాకుండా ఉంటాయి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే రన్నింగ్ అయిపోయిన తర్వాత ఈ వార్మప్స్, స్ట్రెచ్చింగ్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత రన్నింగ్కి వెళ్ళే ముందు మైండ్ అనేది కూల్గా ఎటువంటి ఆలోచన లేకుండా ఉంటుంది అన్నమాట. సో మనం ఇప్పుడు ఈ విధంగా స్ట్రెచ్చింగ్స్ అన్నీ చేసుకుని వార్మప్స్ అవి చేసుకున్న తర్వాత ఆసనాలు ఒక 2-3 ఆసనాలు వేసుకుంటే మన మైండ్ ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. రన్నింగ్కి రెడీ చేస్తాం అనమాట మన బాడీని. ఈ శీర్షాసనం వేసే ముందు ఫస్ట్ ఏంటంటే మనం హ్యాండ్స్ 2 డిస్టెన్స్లో పెట్టుకుని మన కాళ్ళు, దీన్ని పర్వతాసనం అని అంటారు అన్నమాట. పర్వతాసనం చూసుకుని మన హెడ్ 2 చేతుల మధ్యలో పెట్టుకోవాలన్నమాట. 2 చేతుల మధ్యలో పెట్టుకుని మన హెడ్ని చేతులతో పట్టుకోవాలన్నమాట. ఎప్పుడైతే ఇలా చేతులతో పట్టుకున్నామో స్టార్టింగ్లో ఇలా జంపప్ చేయాలన్నమాట. లెగ్స్తో
జంపప్ చేసుకున్న తర్వాత ఇలా 1-2 సార్లు ట్రై చేయాలి. 1-2 సార్లు ట్రై చేసిన తర్వాత ఫస్ట్గా ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు ఏంటంటే ఎవరినైనా పట్టుకోమని కానీ లేకపోతే వాళ్ళకి కానీ సపోర్ట్ తీసుకుని చేయాలన్నమాట. లేదంటే పడిపోవడం ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో నాకు ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను వేయగలుగుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనం ఈ విధంగా శీర్షాసనం వేసేటప్పుడు ఏంటంటే మన మైండ్ అంతా కూల్గా ఉంటుంది అనమాట. మన థాట్స్, మన ప్రెజర్ మొత్తం అంతా ఓన్లీ బాడీని ఏ విధంగా నిలబెట్టాలి, ఏ విధంగా ఉండాలి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం అన్నమాట. కొంతమంది కళ్ళు మూసుకుని చేస్తారు, కొంతమంది కళ్ళు తెరిచి చేస్తారు. అది వారి డిపెండెన్స్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఏ విధంగా చేసినా కానీ మ్యాక్సిమం ఒక 2 minutes 3 minutes ఉంటే అది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఈ విధంగా చేసేటప్పుడు ఇంతకుముందు మనం శలభాసనంలో చూసుకున్నట్టే శీర్షాసనంలో కూడా లెగ్స్ అనేవి, పాదాలు అనేవి ఆకాశానికి టైట్ చేసి ఉండాలన్నమాట. హ్యాండ్స్ టైట్గా ఉండాలన్నమాట. బాడీ స్టిఫ్గా ఉండాలి. ఏ విధమైన డిమోటివేషన్ లేకుండా మనం ఫ్రీగా చూసుకోవాలన్నమాట. ఈ విధంగా చూసుకుంటే మనం బాడీ అనేది మనం ఇందులో కూడా చాలా ఆసనాలు వేయచ్చు అనమాట. బాడీని ఎటువంటి కదలిక లేకుండా ఉన్నప్పుడు మనకి బాడీ మీద అనేది ఫుల్ కంట్రోల్ ఉంటుందన్నమాట. ఈ విధంగా బాడీ కంట్రోల్లోకి రావాలంటే, మైండ్ ఎటువంటి థాట్స్ లేకుండా ఉండాలంటే శీర్షాసనం వేస్తే మనకి మంచి యూజెస్ అనేవి మనం చూడొచ్చు అనమాట. ఈ విధంగా చూసే ముందు మనం చూసుకుంటే కనుక అన్ని ఆసనాల్లో ప్రధానమైనది శీర్షాసనం అని చెప్పుకున్నాం. శీర్షాసనం వేసిన తర్వాత మనం కొంతమంది పద్మాసనం వేస్తారు, సుఖాసనం వేస్తారు, అర్ధ పద్మాసనం వేస్తారు, వజ్రాసనం వేస్తారు. ఇల్లు గురించి కూడా మనం తెలుసుకుందాం లైట్గా వాటి ఏంటి అలాగనేది. ముందు వజ్రాసనం అనేది చూసుకుందాం. మనం చూసుకుంటే కనుక ముస్లిం సోదరు నమాజ్ చేసేది ముందు వజ్రాసనం అనేది వేయడం మనం గమనించవచ్చు. ఈ విధంగా మురుకులు పెట్టుకుని లెగ్స్ అనేవి ఏ విధంగా ఉండాలంటే ఈ విధంగా ఉండాలన్నమాట. ఇట్లా ఈ పాదాల మీద కూర్చోవాలన్నమాట. మనం ఈ విధంగా కూర్చుని చేతులని ఈ విధంగా పెట్టుకుని బాడీ నడుము మొత్తం అంతా స్టిఫ్గా పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనం చేసిన దానికి యూజ్ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా చేసుకుని మనం కళ్ళు మూసుకున్నా చేసుకోవచ్చు, తెరిచైనా చేయొచ్చు. ఒక 2 to 3 minutes చేసుకుంటే మన బ్రీతింగ్ అంతా కంట్రోల్ అవుతుంది అన్నమాట. బ్రీతింగ్ కంట్రోల్ అయిన తర్వాత మనం రన్నింగ్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. మనం ఇంక మరి చూసుకుంటే కనుక ఇంకొకటి, దీన్ని మనం సుఖాసనం అని చెప్పుకుంటాం. ఈ ఆసనం అయినా సరే వేసుకోవచ్చు, మనకు ప్రాబ్లం లేదు. మనం దీన్ని అర్ధ పద్మాసనం కింద చెప్పుకుంటాం, అర్ధ పద్మాసనం కింద అనుకుంటాం. ఈ ఆసనాన్ని వేసుకోవచ్చు. అర్ధ పద్మాసనం అంటే లేదు, పద్మాసనంలో సగం అన్నమాట. మళ్ళీ మనం చూసుకుంటే కనుక పద్మాసనం 2 కాళ్ళు ఇలా పెట్టుకుని చేసుకుంటారు అన్నమాట. ఈ విధంగా రెండు కాళ్ళు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి లెగ్స్ అనేవి టైట్గా ఉంటాయి. దానివల్ల రన్నింగ్ చేసేటప్పుడు స్టామినా అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట త్వరగా. ఈ విధంగా చేసుకుని మనం మంచి రిజల్ట్స్ అనేది గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. మనం చూసుకున్నాం ఒకసారి, మనం ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నీ మళ్ళీ ఒకసారి చూసుకుంటే కనుక మనం ఉదయం లేచిన వెంటనే కాలకృత్యాలన్నీ తీర్చుకుని ఒక గ్లాస్ వాటర్ తాగి షూస్ సరిగ్గా కట్టుకుని రన్నింగ్ గ్రౌండ్కి వచ్చే ముందే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ని ప్రాక్టీస్ చేసుకుంటూ రావాలన్నమాట. మనం ఎంత దగ్గరలో ఉన్నప్పటికీ ఒక 100 మీటర్లు అనేది దూరం ఉండొచ్చు గ్రౌండ్కి, మన ఇంటికి. సో ఆ టైంలో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ స్టార్టింగ్ చేసుకుని రన్నింగ్ వచ్చేటప్పుడు గ్రౌండ్కి వచ్చిన తర్వాత హెడ్, హ్యాండ్, హిప్, లెగ్స్ ఇవన్నీ చేసుకున్న తర్వాత మనం స్ట్రెచ్చింగ్స్ అవి చేసుకుని దాని తర్వాత మనం
బాడీ వార్మప్స్ అవి ఫుల్గా చేసుకున్న తర్వాత మనం లాస్ట్ బాడీ హీట్ అయింది, రన్నింగ్ చేయడానికి రెడీగా ఉంది కానీ థాట్స్ ఆగట్లేదు అని అనుకున్న వాళ్ళు ఈ విధమైన శలభాసనం, శీర్షాసనం, వజ్రాసనం ఇవి కానీ లాస్ట్లో మీకు నచ్చింది వజ్రాసనం అయినా వేసుకోవచ్చు, పద్మాసనం అయినా వేసుకోవచ్చు, అర్ధ పద్మాసనం అయినా వేసుకోవచ్చు. ఇవి ఈ 4 ఏదైనా మీరు వేసుకోవచ్చు అనమాట. వేసుకుని కొంచెంసేపు ప్రశాంతంగా మెడిటేట్ చేసుకుని మనం రన్నింగ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఈ విధంగా రన్నింగ్ స్టార్ట్ చేసే ముందు ఫుట్ ఏ విధంగా ఉండాలి, రన్నింగ్ చేసేటప్పుడు మన బాడీ పొజిషన్ ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా మనం తర్వాత వచ్చే వీడియోలో తెలుసుకుందాం. బ్రీతింగ్ ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, బ్రీతింగ్ కంట్రోల్ చేసుకోవాలంటే మనం ఏ విధమైన ఎక్సర్సైజ్ చేయాలి, ఇంకా బాగా బ్రీతింగ్ కోసం సపరేట్గా ఏమి ఎక్సర్సైజ్ చేయాలి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. రన్నింగ్ అయిపోయిన తర్వాత సేమ్ రన్నింగ్ పూర్తిగా ఫుల్ చేస్తాం, స్వెట్టింగ్ అయిపోయింది, బాడీ స్వెట్టింగ్ అయిపోయిన వెంటనే ఇంకా అయిపోయింది కదా అని చెప్పి వదిలేకూడదు. మళ్ళీ సేమ్ స్ట్రెచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ట్రెచ్చింగ్స్ అవి చేసుకుని బాడీని కూల్ చేసుకుని అప్పుడు మనం గ్రౌండ్కి వెళ్ళాలి. రన్నింగ్కి వెళ్ళే ముందు, రన్నింగ్కి కంప్లీట్ అయిన తర్వాత 2 times కూడా మనం స్ట్రెచ్చింగ్స్ అవి చేసుకున్నప్పుడే మన బాడీ అనేది ఫిట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ మళ్ళీ మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు థ్యాంక్ యూ. జై హింద్.